జీవో 49 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల హక్కులను కాలరాస్తుందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో 49 పూర్తిగా రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు ప్రభుత్వంను హెచ్చరిస్తున్నారు. ఆదివాసుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. 49 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా భారీ ఆందోళన అయితే చేపట్టి ఆందోళనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఏదైతే ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ గారు నాకు తెలుసుకున్న బ్రదర్ చెప్పండి, నిజంగా ఆదివాసీకి సంబంధించి కూడా ఏదైతే 49 జీవో విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు? సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఇలా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బకు 49 జీవోకు రద్దుగా మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ భారతదేశంలో ఏ కులం బాగుపడాలన్నా అభివృద్ధి కావాలన్నా అది రాజ్యాంగంలో రాయబడి ఉన్నది. 6వ షెడ్యూల్లో ఆదివాసులు బాగుపడాలన్నా వద్దన్నా అది ఆదివాసుల చేతుల్లో ఉన్నది. పులులను పెంచుతామని చెప్పి ఆదివాసులను అన్వీర్యం చేసి ఎక్కడనో ప్లేన్ ఏరియాలో వేస్తామంటే ఆదివాసులు చూస్తూ ఉండడానికి లేరు. ఒకటి తెలియజేస్తున్నాం, ఇలా మీరు ఆలోచించండి. ఆదివాసులు అడవిలో ఈ రోజు నుంచి ఉన్నారా? వందల సంవత్సరాలకి వెళ్ళి ఆదివాసులు అడవిలో ఉన్నారు. ఎంతోమంది పులులు ఇవన్నీ కూడా మా ఆదివాసీ పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాయి. అయినా మేము ఆదివాసులు అడవితోనే సహజీవనం చేసుకుంటూ అడవిలో ఉన్నాం. కానీ ఇవాళ వీళ్ళకు ఏదైతే ఖనిజ సంపద ఉన్నదో ఆ ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇక్కడున్న ఆదివాసులతో పాటు గిరిజనేతరులు కూడా 339 గ్రామాలను లేపేయడానికి వీళ్ళు సంసిద్ధమయ్యారంటే ఇది చాలా తీవ్రమైన చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తప్పకుండా కూడా మేము ఏమంటున్నామంటే, నిజంగానే మీకు ఆదివాసుల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రేమ ఉంటే ఆ జియోని ఆపుడు కాదు, శాశ్వతంగా మీరు దాన్ని బంద్ చేసి క్లోజ్ చేయండి. నిజంగానే ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఆదివాసులందరూ కూడా మీ పక్షాన ఉంటాడు. ఈ 49 జీవో విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం అయితే తాత్కాలికంగా నిలిపేసిందని చెప్పి ప్రకటించింది, దాన్ని ఎట్లా చూస్తారు? ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు వామపక్షాలతోటి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏదైతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారో ఆ రోజు నుంచి ఏదైతే మేము పేసా గ్రామ సభలు తీర్మానాలు చేసి ఫారెస్ట్ ఆఫీస్, తహసీల్దార్ కార్యాలయాలు ఇచ్చినప్పటికీ కూడా మొన్న సంపూర్ణంగా బంద్ జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు స్పందించి లేదు మేము ఈ జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయో దానిలో భాగంగానే ప్రకటించారు. అయ్యా మేము కోరేది ఒక్కటే, ఇలాంటి జీవోను తీసుకొచ్చి వాళ్ళ మాకు రోడ్డు మీద తీసుకొచ్చి అందరు ఆదివాసీ సమాజం అందరినీ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టే కార్యక్రమం చేసిరు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, మీ జీవోని పూర్తి స్థాయిలో రద్దు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీకు మేమే సన్మానాలు చేస్తాం, మేమే పాలాభిషేకం చేస్తాం. కానీ ఏదో డ్రామా కోసం చేసి వాళ్ళ మేము చేసినామని ఉద్యమానికి విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యమానికి విడగొట్టడానికి ఆదివాసీ సమాజంలో కూడా వర్గాలుగా చేసే కుట్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కోసం కూడా ఆదివాసీ సంఘాలు చేస్తున్నట్టు ఆందోళనకు అయితే సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వ హరీష్ బాబు అయితే మద్దతు తెలిపింది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, 49 జీవో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది అనేటువంటి అదే చెప్తా ఉన్నారు. దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి సమాచారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాబట్టే వాళ్ళు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఒకవేళ కేంద్రం ఇచ్చిన జీవో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిలుపుదల చేసేది? ఒకటే లాజిక్, నేను ఎక్కువ అడగా లాజిక్లో కేంద్రం చట్టం ఈ జీవో తీసుకొచ్చింది అని అంటున్నారు. మరి దాన్ని నిలుపుదల చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది, రాష్ట్రానికి ఎట్లుంది? ఆ డొల్లతనం అయితే బయటపడుతుంది కదా. కాబట్టి రాష్ట్రం ఇచ్చిన జీవో ఇది, రాష్ట్రం రద్దు చేయాలి, ముఖ్యమంత్రి రద్దు చేయాలి. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రుగాల్చి వదబెడతాం బిడ్డ. ఈ 339 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడదు. మీరేదో అనుకుంటున్నారు, మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టించే ఏర్పాటు చేస్తాం మేము. 49 జీవోని అయితే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిలిపివేసింది. కానీ పూర్తిగా ఎత్తివేయాలైతే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం 49 జీవో విషయంలో ఖచ్చితంగా ఎత్తివేయకపోతే ఏదైతే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఎటువంటి ఆందోళన ఉండకపోతే ప్రభుత్వం మీద ఎటువంటి చర్యలు చేపడతారు? టైగర్ జోన్ పేరిట 49 జీవోని తీసుకురావడం అంటే ఆదివాసులను అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరియు అలాగే మన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు
తెలుసో తెలియకో ఆదివాసుల మీద అంటే వివక్షలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రభుత్వానికి తెలియపరిచేది ఒకటే, ఖచ్చితంగా 49 జీవోని పూర్తిగా రద్దు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రైట్, ఇదైతే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా భారీగా కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. 49 జీవోను కూడా పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి. స్థానిక సంస్థ ఎలక్షన్లను బేస్ చేసుకునే కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాత్కాలికంగా కూడా జీవోను రద్దు చేసినట్టు కూడా ప్రకటించడం బాధాకరమని చెప్తున్నారు. ఇప్పటికే కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను కూడా పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా తమ ఉద్యమాలు అయితే ప్రభుత్వంపై అయితే కొనసాగుతాయని అయితే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా.